ఇంట్లో అమ్మమ్మలో, నాయనమ్మలో ఉంటే ఏదో ఒకటి మనకు చెబుతూనే ఉంటారు. ఈరోజు వసంత పంచమి కదా! సరస్వతీదేవి గుర్తొచ్చింది. దాంతో మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ చిన్నప్పుడు మీరేమైనా సరస్వతి శ్లోకాలను చదివేవారా? అని అడిగాను. అందుకు తనేమనిందంటే, అవునురా! చిన్నప్పుడు మా అమ్మ కూడా మాకు కొన్ని సరస్వతి శ్లోకాలను నేర్పించింది. వాటినేమంటారో నాకు తెలీదు కానీ, మేము ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేసి వాటిని చదివేవాళ్ళము అని చెప్పింది. తనకు గుర్తుంటే ఆ శ్లోకాలు ఒకసారి చెప్పమని అడిగితే, తప్పకుండా చెప్తానని ఆ సరస్వతి శ్లోకాలను చెప్పింది. చిన్నప్పుడు మా అమ్మ సరస్వతి శ్లోకం చెప్పింది. పొద్దున్నే మేము చదువుకునే వాళ్ళము. ప్రథమం భారతీ నామ, ద్వితీయంచ సరస్వతి, తృతీయం శారదాదేవి, చతుర్థం అంశవాహిని, పంచమం జగతి ఖ్యాత, షష్టమం వాగీశ్వరీ తథా, సప్తమం కుండీ ప్రోక్త, అష్టమం బ్రహ్మచారిణి, నవమం బుధమాతా చ, దశమం వరదాయిని, ఏకాదశాం చంద్రకాంతిర్, ద్వాదశాం భువనేశ్వరి, ద్వాదశైతాని నామాని త్రిసంధ్య ఎప్పటేన్నరః జిహ్వాగ్రే వసతే నిత్యం బ్రహ్మరూపా సరస్వతి. సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచనే, విశ్వరూపా విశాలాక్షి విద్యాందేహి నమోస్తుతే. ఈ శ్లోకం 3 పూటల చదువుకుంటే సరస్వతి మన జిహ్వయందుండి అన్ని విద్యలు నేర్పుతుంది.